హాయ్ అండి, వెల్కమ్ టు టాటాస్ రెసిపీస్. ఇవాల్టి స్పెషల్ మెత్తన పకోడీ. వర్షాకాలంలో ఈ పకోడీ చేసుకుని వేడి వేడిగా తింటుంటే ఆహా ఏమి రుచి అని అనాల్సిందే. జిహ్వ చాపల్యానికి చక్కటి తృప్తినిస్తుంది. 2 నిమిషాల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ముందుగా 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి శుభ్రంగా కడిగి నిలువుగా సన్నగా తరిగి పెట్టుకోండి ఇలాగా. తర్వాత 10 పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోండి ఇలా. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను చేత్తో పిసికి ఉల్లిపాయ పొరలు అన్నీ విడివిడిగా అయ్యేలా చేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, శనగపిండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు అన్నీ వేసి కలిపి కొద్దిగా వాటర్ పోస్తూ గట్టిగా కలిపి పెట్టుకోండి. మరీ జారుగా కలిపితే ఎక్కువ నూనె లాగుతుంది, అందుకే ఖచ్చితంగా ఇలాగ కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకుంటే నూనె ఎక్కువ లాగదు, రుచిగా ఉంటాయి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి హై ఫ్లేమ్లో పెట్టి నూనెను కాగనివ్వండి. నూనె కాగిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని కడాయిలో వేసి నూనె కాగిందో లేదో చెక్ చేసుకోండి. వేసిన పిండి వెంటనే పైకి తేలితే నూనె కాగినట్టు. ఇప్పుడు చేత్తో కొద్దిగా పిండి తీసుకొని చేతిని నలుపుతూ పిండిని జారవిడిచండి. ఒకేసారి ఎక్కువ పిండిని చేతిలోకి తీసుకోకూడదు. ఎక్కువ పిండిని చేతిలోకి తీసుకుని వేస్తే సుద్దలుగా పడిపోతుంది. అప్పుడు పకోడీ రుచిగా ఉండదు. ఇలా కొద్దిగా చేత్తో తీసుకుని వేస్తే పిండి పల్చగా పడి పకోడీ సన్నగా ఉండి బాగా ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా రుచిగా ఉంటుంది. అందుకే కొద్ది పిండిని మాత్రమే తీసుకుని వేస్తూ ఉండాలి. ఇలా కడాయిలో పట్టినన్ని వేసుకొని కలుపుతూ ఎర్రగా వేయించుకొని తీసుకుంటే క్రిస్పీగా ఎంతో రుచిగా ఉంటాయి. ముందు వాయ అయిన తర్వాత సేమ్ రిపీట్ చేసి మీకు ఎన్ని కావాలో అన్ని వాయలు వేసి ఎర్రగా వేయించి తీసుకోండి. అంతే, మెత్తన పకోడీ రెడీ. వీటిని వేడిగా అలాగే తినేయచ్చు, లేదా టొమాటో కెచప్, లేదా చింతపండు చట్నీ, లేదా ఏ చట్నీతో అయినా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చాయో లేదో అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.